ఒకవైపు కరోనా, మరొక వైపు కేంద్ర ప్రభుత్వం యొక్క వివక్ష. ఈ రెండిటి మధ్య కూడా మేము ఎక్కడ కూడా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఆగకుండా మేము ముందుకు పోయినటువంటి పరిస్థితి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతూ వచ్చింది. మేము అసెంబ్లీలో ఇక్కడ పోరాడినాం, కేంద్రంలో మా ఎంపీలు పోరాడినారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఢిల్లీలో ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి నిధుల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు పైగా, ఉదాహరణకు అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన 894 కోట్లు ఇవ్వలేదు అధ్యక్ష. 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి 817 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి మనకు, ఇది దేశంలో మొదటిసారి జరిగింది అధ్యక్ష. ఆర్థిక సంఘం ఎప్పుడైనా ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని తూచా తప్పకుండా గత ప్రభుత్వాలు అమలు చేస్తే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ 5,374 కోట్ల రూపాయలు సెక్టర్ స్పెసిఫిక్గా, స్టేట్ స్పెసిఫిక్గా మన రాష్ట్రానికి ఇవ్వమంటే ఈ డబ్బు ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష. పన్నుల్లో నిజంగా 41% వాటా ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా సెస్ల రూపంలో వాళ్ళు కలెక్ట్ చేసుకొని 41% వాటా నిజాయితీగా ఇవ్వకపోవడం వల్ల ఈ రాష్ట్రానికి 44,052 కోట్ల రూపాయలు తక్కువ వచ్చినాయి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోక 17,828 కోట్ల రూపాయలు తగ్గినాయి అధ్యక్ష. సిఎస్ఎస్లో మనకు రావాల్సిన డబ్బు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తిరిగి దాన్ని అడ్జస్ట్ చేయకపోవడం వల్ల 495 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన 1,800 కోట్ల రూపాయలు, నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకి ఇవ్వాల్సిన 24,205 కోట్లు, వెరసి 1,00,000 కోట్లకు పైగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బు ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్ల కూడా ఆర్థికంగా మనకు ఇబ్బంది కలిగింది. నిజంగా ఈ 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చుంటే ఈరోజు మనకు ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉండేది అధ్యక్ష. ఈరోజు ఈ బుక్లో కూడా అధ్యక్ష మీరు చూసినట్టయితే 2-3 రకాలుగా మీరు ఇందులో చూస్తే అధ్యక్ష, అసలు వీళ్ళే స్పష్టంగా రాసిండ్రు. ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ఎస్పీవీలు చెల్లించే రుణాలు, అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా సేకరించిండ్రు, వాళ్ళే రుణాలు చెల్లిస్తారు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం ఉండదు అని చెప్పి కూడా దాన్ని కూడా ఈరోజు రాష్ట్ర అప్పులుగా చూపించేటువంటి ప్రయత్నం. ఇందులో పేజ్ 24లో కూడా ప్రభుత్వం చెల్లించని మరియు ప్రభుత్వం హామీ లేని రుణాలు 59,414 కోట్ల రూపాయలని మీరే రాశారు స్పష్టంగా. కానీ మీరు ఏం చేసే ప్రయత్నం చేస్తుండ్రు, అన్నీ కలిపి మళ్ళీ లెక్కబెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు 6,71,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్తున్నారు. మీరే ఈ బుక్లో అంటారు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని హామీ లేని రుణాలను రాశారు, ప్రభుత్వ హామీతో సేకరించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీలే చెల్లించుకునే డబ్బులని చెప్పినారు. వాటినన్నింటినీ కలిపి అప్పులను ఎక్కువగా చూపించేటట్టు ఒక తప్పుడు ప్రచారానికి మీరు పాల్పడ్డారు. అదేవిధంగా ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ప్రభుత్వమే చెల్లిస్తారని కూడా రాసినారు అధ్యక్ష. ఇందులో కూడా చాలా విషయాలు తప్పుగా పెట్టినారు చాలా కార్పొరేషన్స్ను. ఉదాహరణకు ఈరోజు టీఎస్ఐఐసి గురించి రాసినారు. టీఎస్ఐఐసి కానీ, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేషన్ కానీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ, హౌసింగ్ బోర్డు కానీ, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఇట్లా చాలా విషయాలు, ఇవన్నీ కూడా వాస్తవానికి వాళ్ళ సొంత ఆదాయ వనరుల మీద వాళ్ళు చెల్లిస్తారు అధ్యక్ష. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా చూపించేటువంటి ఒక తప్పుడు ప్రయత్నానికి కూడా దీంట్లో పాల్పడ్డారు. అంటే బేసిక్గా ఇదంతా కూడా ఒక తప్పుల తడక, ఒక అంకెల గారెడితోని, ఇది ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద బురద జల్లాలే, లేదు వాళ్ళ హామీల నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నానికి దారులు వెతుకుతున్నారేమో అని అనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇంకా డీటెయిల్స్లో పోదామంటే మళ్ళీ మీరు టైం ఇయ్యరేమో, నేను చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది, అందువల్ల నేను షార్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా అధ్యక్ష. ఇందులో ఇంకో మాట అంటారు, పేజ్ 41లో చేసిన డబ్బుకు అనుగుణంగా ఎటువంటి స్పష్టమైన ఆస్తులు సృష్టించలేదు. ఇది శుద్ధ అబద్ధం అధ్యక్ష. అది ఏం ఆస్తులు క్రియేట్ చేసినాం, ఏం చేసినాం, నా ప్రసంగంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మొత్తంగా అధ్యక్ష వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే, గత ప్రభుత్వాన్ని తప్పుబట్టాలని, గత ప్రభుత్వం
మరి ఏదో చేయలేదనేటువంటి చూపించే ప్రయత్నానికి వాళ్ళు ఒక కుక్డప్ స్టోరీ తయారు చేసి కన్వీనియంట్గా కొన్ని విషయాలను మాత్రం పెట్టి ఎక్కడైతే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందో, ఎక్కడైతే ఇవాళ డెట్ టు జిఎస్డిపి రేషియో చూపించాలి, ఎస్ఓఆర్ చూపించాలి, అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపించాలి, ఇవన్నీ కన్వీనియంట్గా తప్పించేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఆరోగ్యకరంగా ఉందని అనేక రాజ్యాంగబద్ధ సంస్థలు నివేదికలు తేల్చి చెప్తా ఉంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉంది. తద్వారా రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని, ప్రతిపత్తిని, భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు అధ్యక్ష. అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఈ పని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతుందని గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారాన్ని చేస్తే దాని పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇది కూర్చున్న కొమ్మను నరుక్కునేటువంటి అవివేకమైనటువంటి చర్య. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే మార్కెట్లో తెలంగాణకు ఏర్పడ్డ విశ్వసనీయత దెబ్బతింటుంది, పెట్టుబడులు రాకుండా పోతాయి, రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం కింద ఇచ్చే 3% రుణాలకు వడ్డీ రేట్లు పెరుగుతాయి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ తగ్గుతుంది. దివాలా అనే ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడతాయా? దివాలా తీసిన రాష్ట్రం నీళ్ళు ఇవ్వగలుగుతుందా, కరెంట్ ఇవ్వగలుగుతుందా అనే అపోహలు, అనుమానాలు తలెత్తుతాయి. పర్యవసానంగా పెట్టుబడులు ఆగి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి. ఎన్నికల ప్రచారంలో ఇదే గోబల్స్ ప్రచారం చేశారు. సరే, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారం కోసమో మా మీద బురద జల్లారని మేము అర్థం చేసుకుంటాం. కానీ ఇవాళ మీరే ప్రభుత్వంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకం, అన్యాయం, మూర్ఖత్వం, ఇది మూఢత్వం. నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం బాలారిష్టాలను అధిగమించింది. పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచింది. కేంద్ర వివక్షను తట్టుకొని సొంత వనరులను సమీకరించుకొని అద్భుతమైన ప్రగతిని, సంక్షేమాన్ని ప్రజలకు అందించింది. కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైనటువంటి తరుణంలో రాష్ట్రంలో ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిన సమయంలో కూడా ఆ సంవత్సరం వానాకాలం పంట కోసం రైతు బంధు సహాయాన్ని సీజన్ కంటే ఆ రోజు మేము అందించినామని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ ఒక్క సంవత్సరమే కాదు అధ్యక్ష, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 11 విడతల దాదాపు 72,000 కోట్ల రూపాయల రైతు బంధు సహాయాన్ని ఎప్పుడు కూడా పంట కాలానికి ముందే రైతులకు ఉపయోగపడే విధంగా అందించినామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. 1 రూపాయి 2 రూపాయలు కాదు, 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఈ రాష్ట్ర ప్రజలకు నేరుగా సకాలంలో నగదు బదిలీ చేసి ఇలా రైతుల పట్ల మాకుండే ప్రేమను మేము చూపించాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచినాం, పరపతిని పెంచినాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లనే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా, దివాలా రాష్ట్రంగా, ఒక బీమారు రాష్ట్రంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అధ్యక్ష, మీరు విడుదల చేస్తున్నటువంటిది శ్వేతపత్రాల లేక మీరు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయడానికి దారులు వెతుకుతున్న పత్రాల అని మాకు అనుమానం కలుగుతా ఉంది అధ్యక్ష. మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు ఇంకా అనేక హామీలు నెరవేర్చలేమనే భయంతో ఎగవేతలకు, కోతలకు రంగం సిద్ధం చేసుకోవడమే ఈ శ్వేతపత్రాల అంతర్యమని మీరు చెప్పకనే చెప్తున్నారనిపిస్తా ఉంది అధ్యక్ష. అయినా ఈ శ్వేతపత్రాల్లో కొత్తగా ఏం చెప్పింది అధ్యక్ష? ఈ వివరాలు ఏవి కొత్త వివరాలు కావు. మీరేదో కొండందవి ఎల్కన్ పెట్టినట్టు కొత్తగా ఏదో చెప్తున్నారు. ఇదే శాసనసభలో అనేక సార్లు చర్చించాము. గౌరవనీయులు నేటి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండి వారు మాట్లాడినారు. ఇవాళ మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రస్తుత మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడ నుంచి ఈ వివరాలన్నీ సభలో చర్చించినటువంటివే. ఇందులో కొత్త విషయాలేం లేవు. ఇవాళ మీరేందంటే మా మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం అంతే తప్ప ఇందులో కొత్త విషయాలు ఏం కనబడతలేవు అధ్యక్ష. ఎందుకంటే ఆధారాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, ఇది శాసనసభ రికార్డు అధ్యక్ష, వారు ఇవాళ ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలను ఫిబ్రవరి 8, 2023 ఇదే సంవత్సరంలో బడ్జెట్ మీద చర్చ జరిగినప్పుడు ఇవే అంశాలు చెప్పారు అధ్యక్ష. నేను ఐ కెన్ రీడ్ అవుట్ ద డీటెయిల్స్ ఆల్సో అధ్యక్ష. అంటే బట్టి గారు ఆ రోజు ఇక్కడి నుంచి ఏం మాట్లాడినరో ఇవాళ ఆర్థిక మంత్రిగా అక్కడ నిలబడి కూడా అవే విషయాలు చెప్పినారు తప్ప ఇందులో పెద్ద కొత్త విషయాలు బయట పెట్టిందో, కొత్త ముచ్చట్లు చెప్పిందో ఏమి లేదు. కాకపోతే కొంత కన్వీనియంట్గా కొన్ని విషయాలను దాచిపెట్టి కేవలం గత ప్రభుత్వం మీద బుర్ర జల్లే విధంగా కొన్ని టేబుల్స్ మీరు తయారు చేసినారు అధ్యక్ష. ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష, ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా
డబ్బులు బీర్వాల్లో అల్మారాల్లో కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష. రూపాయి అనేటువంటిది ఖజానాకు రావడం పోవడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఇది ఆర్థిక సూత్రం. ఈ చక్రం కదిలితేనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వాలకు పన్నులు పన్నేతర మార్గంలో ఆదాయం సమకూరుతుంది. ఇలా చిప్ప చేతికి ఇవ్వడం వలము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు. అంటే 2014లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేమో మాట్లాడలేదే. ఆ రోజు ఖజానా ఖాళీ అని మేమెక్కడ మాట్లాడలేదే. తెలంగాణని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో మేము పనిచేసినాం. పగతనాన్ని పక్కన పెట్టి పగతనంతో అభివృద్ధి. అధ్యక్ష ప్రతిసారి ఇప్పుడు నేను గౌరవ సభ్యుని అడుగుతా ఉన్నాను. రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ వారు అడిగిన దాంట్లో ఒక ప్రశ్న చిన్న అర్థం కూడా చెప్తాను. రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమార్లో ఉంటాయంటే నేను కానీ జీతాలు 1వ తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు ఆర్పాడతారో తెలియదు. ఆర్పాటానికి అట్టహాసానికి ఏం ఇబ్బంది లేదు. కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇలా మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు, లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు. పేదల కంటే డబల్ బెడ్రూమ్ బిల్లు గురించి మాట్లాడతలేదు అధ్యక్ష. ఈ రోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే సరిపోతామని బోర్డు పెట్టారు. అయినా కూడా ఆ ఇంట్లో నివసించవచ్చు కానీ ఇటువంటి వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అధ్యక్ష. ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క. అంతేకాదు ఇలా దాని లెక్క చెప్తా ఉన్నారు. ఇవాళ 1,25,000 నేను బలహీన వర్గాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్కతో చెప్తా ఉన్నా. 1,25,000 గురుకులంలో ఉన్నటువంటి చదువులకు ఇస్తా ఉన్నారు. 55,000 రూపాయల దారిలో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా 55,000 రూపాయల బడ్జెట్ 55 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం 1,20,000. ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష? ప్రచారానికి సంబంధించిన దాని మీద నడుపుకుంటూ వస్తుంటే గోపల్స్ ప్రచారం చేసి మేము బాగున్నాం, బంగారు తెలంగాణ బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు చెప్తాను. నేను నాకు సంబంధించిన అంశం చెప్తా. మీరెందుకు సార్ నేను చెప్తారా? నేను పార్టీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు. స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, దయచేసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారిని మాట్లాడమనండి. మీరే ఇందాక సభ ప్రారంభమయ్యేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పిండ్రు. ఏది పడితే అది అట్లా మాట్లాడితే మరి మళ్ళీ దానికి నేను సమాధానం చెప్పాలి. ఐ విల్ డీవియేట్ ఫ్రమ్ మై సబ్జెక్ట్. అధ్యక్ష, భారతదేశం అధ్యక్ష నేను కొత్త సభ్యుని కావచ్చు కానీ పార్లమెంట్లో ఉన్న చట్టసభల గురించి గౌరవం ఉంది. నేను ఎక్కడ కూడా ఒక పొరపాటు మాట మాట్లాడి నేను కూడా అడిగిన డబ్బులు అల్మార్లు ఉంటాయని తెలియనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు. డబ్బులు అల్మార్లు ఉంటాయి అంటలేను కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ ఉద్యోగులు పెన్షన్ల కొరకు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి, ఇవాళ ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి. మీరు ఒక ఇల్లు నేను చెప్తే నేను ఎక్కడో చెప్తలేను. నా హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఇది తమకు పంపిస్తారో చూడాలి. ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లనే. అరే మీరు చెప్తే మాట్లాడతా లేకపోతే మమ్మల్ని తెలియకుండా మాట్లాడుతున్నది పొరపాటు అంటున్నా నేను. మాకు తెలుసు కదా, మాకు కూడా అవగాహన ఉంది అంటున్నా. ప్లీజ్ 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 మాట్లాడండి హరీష్ రావు. ప్లీజ్ మాట్లాడండి. ఇది పద్ధతి కాదు అధ్యక్ష. మీరు కూడా ఇట్లా మీరు ఇంటరప్ట్ చేయడం ఇది సభకు మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజాస్వామ్యం దేవాలయంగా భావించే పవిత్రమైనటువంటి ఈ శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ సమర్థవంతంగా జరిగిందని నిరూపించే వాస్తవాలతో కూడిన స్థూల ఆర్థిక వివరాలు మీ ద్వారా ఈ సభ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ వివరాలు కూడా ఎక్కడి నుంచో నేను చెప్తలేను. నిన్నగాక మొన్న కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి మన రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదికల నుంచే చెప్తున్నా. ఇదేమి నేను సొంతగా చెప్తున్నది లేదు. దిస్ ఈజ్ యువర్ ఓన్ రిపోర్ట్, దిస్ ఈజ్ యువర్ ఓన్ బుక్ రిలీజ్డ్ బై ఫైనాన్స్ మినిస్టర్ గారు. అధ్యక్ష, 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు 1,61,348 కోట్ల బడ్జెట్ పెడితే అధ్యక్ష, తెలంగాణ ఏర్పాటు కాగానే 2014-15 ఆర్థిక సంవత్సరానికి 10 జిల్లాల తెలంగాణ కోసం 1,637 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం అధ్యక్ష.
అదే 2023-24 సంవత్సరానికి 2,90,296 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాం. అంటే 9 ఏళ్ల మా ప్రభుత్వ హయాంలో దాదాపు 3 రెట్లు బడ్జెట్ పెరిగిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా జిఎస్డిపి, జీడిపి అధ్యక్ష, తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 ఏళ్లలో జిఎస్డిపి వార్షిక వృద్ధి రేటు 12% మాత్రమే. ఇది జాతీయ వృద్ధి రేటు అయినటువంటి 13.4% కంటే తక్కువ. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మా ప్రభుత్వం అనుసరించిన పటిష్టమైన ఆర్థిక విధానాల వల్ల జిఎస్డిపి క్రమేణా పెరుగుతూ వచ్చింది. 2013-14లో జిఎస్డిపి 4,51,580 కోట్లు, వృద్ధి శాతం 12.4%. 2022-23లో మన రాష్ట్ర జిఎస్డిపి 13,13,391 కోట్లు, వృద్ధి శాతం 16.3గా నమోదైంది. గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 150.6% వృద్ధి రేటును సాధించింది. 4 కోట్ల ప్రజానికం కలిగిన తెలంగాణ చిన్న రాష్ట్రమైన ఆర్థికంగా మిన్న రాష్ట్రంగా నిలిచింది. దేశంలో ఎక్కువ జిఎస్డిపి కలిగిన 8వ రాష్ట్రంగా నిలిచింది. ఇదే సమయానికి దేశ జీడిపి 1,12,33,522 కోట్ల నుంచి 2,72,40,712 కోట్లకు పెరిగింది. అంటే 118% వృద్ధి రేటుకు పరిమితమైంది. 9 ఏళ్ల దేశ జీడిపి 118% వృద్ధి రేటు సాధిస్తే మన రాష్ట్ర జీడిపి మాత్రం 159.6% వృద్ధి రేటును సాధించింది. అంటే 41.6% అధిక వృద్ధి రేటును తెలంగాణ నమోదు చేసి మన మెరుగైనటువంటి ప్రగతిని ఇవాళ నమోదు చేసింది అధ్యక్ష. ఇది ఎక్కడా వాళ్ళ నివేదికలో కనబడదు అధ్యక్ష. దేశ జనాభాలో 2.9% ఉన్న తెలంగాణ దేశ జీడిపికి 4.9% వాటా కాంట్రిబ్యూట్ చేయడం మన రాష్ట్ర ఆర్థిక పటిష్టతకు ఇది తిరుగులేని నిదర్శనం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దయచేసి ఈ కీర్తి మసకబారేటట్లు ప్రచారం చేయకండి, అది విజ్ఞత కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర కీర్తిని ఉన్నదానికంటే పెంచుకోవాలే కానీ ఉన్నదానికంటే తగ్గించుకోవడం ఇది మంచిది కాదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తలసరి ఆదాయం రాష్ట్ర అభివృద్ధిని సూచించే